అయితే ఇటు వైసీపీ అధినేత జగన్ మాత్రం సూపర్ 6 అమలు చేయలేదు అంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు, పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇదొక కని విని ఎరగని అధ్యయనం. ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది. రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు, గ్యారంటీడు, నాన్ గ్యారంటీడు అప్పులు మొత్తం అన్నీ కలిపి 1,40,717 కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయ్యాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు, రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు 1,40,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు 3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు 22.63%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి, మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు 3,90,247 కోట్లు అయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి 7,21,918 కోట్లకు ఎగబాకింది. అంటే మా హయాంలో మేము 3,32,671 కోట్లు మేము అప్పు చేశాం. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. అంటే మీ హయాంలో మీరు 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57% మాత్రమే. అదే వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం 5 సంవత్సరాలలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో